హాయ్ అండి. మీలో ఎంతమందికి చేపల కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే అమ్మ చేసిన చేపల కూర అంటే ఇష్టమో చెప్పండి. నేనైతే చేపలను ఉప్పేసి క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డల్ని మనం ఇలా ఫ్రై చేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది. మెంతుల పొడి అనేది ముఖ్యంగా అవసరం, ఎందుకంటే చేపల కూర మంచి టేస్ట్ వస్తుంది. ఒక కడాయి పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. అది చేపల కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువనే అవుతుంది. జీలకర్ర మెంతులు వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి బాగా గోలినాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. మనం ముందుగా ఉల్లిగడ్డను ఫ్రై చేసుకున్నాం కదా, అది పేస్ట్ పట్టుకొని అందులో వేసుకోవాలి. ఉల్లిగడ్డ పేస్ట్ అనేది బాగా గోలాలి నూనెలో. తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చేపలకు కారం మనం కలిపి పెట్టుకున్నాం కదా, అది ఆ కడాయిలో వేసుకొని ఒకసారి మర్రేసుకోవాలి. వీటిని ఎక్కువ కలపకూడదు, కలిపితే ఇరిగిపోతాయి. అందులో చింతపండు గుజ్జు, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర మెంతులు పొడి వేసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. వాటిని కలపకూడదు. తర్వాత ఆయిల్ అనేది ఇలా తేలినాక మన చేపల